హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. మనకు చాలామంది స్విగ్గీ గురించి కానీ, జొమాటో గురించి కానీ, జెప్టో గురించి కానీ చాలామంది డెలివరీ బాయ్స్ జాయిన్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, జాయిన్ అవ్వకముందు కొన్ని డౌట్స్ ఉండడం, టోటల్గా ఓవరాల్గా వాళ్ళకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలామంది నాకు వాట్సాప్లో మెసేజెస్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో నేను వాళ్ళందరికైతే రిప్లై ఇవ్వలేకపోతున్నా. సో ఆ వచ్చిన కామెంట్లను ప్రజెంట్ అయితే వీడియోని అయితే చేయబోతున్నాను అన్నమాట. ఇట్లనే ముందు ఇంకా వీడియోలు అయితే వస్తుంటాయి అన్నమాట. సో మీకు ఏమైనా స్విగ్గీ, జొమాటో, జెప్టో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసినాక ఎగ్జాక్ట్ 1 వీక్ లోపల ఆ వీడియో మీరు పెట్టిన కామెంట్ పైన వీడియోని అయితే చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇప్పుడు నేను కామెంట్స్ అయితే చదువుతూ ఉంటాను, వాటికి రిప్లైలు అయితే ఇస్తూ ఉంటాను అన్నమాట. ఓకే బ్రో, పేఅవుట్ ఏంటి, అకౌంట్లో క్రెడిట్ అవుతుందా అని అడుగుతున్నాను అనమాట. జొమాటో డెలివరీ బాయ్ అన్నమాట. సో జొమాటోలో అమౌంట్ అనేది మనకు సోమవారం నుంచి ఆదివారం వరకు మొత్తం 7 రోజులు కదా. ఈ 7 రోజుల అమౌంట్ వచ్చేసి మనకు 8వ రోజు అంటే సోమవారం పడుతుంది అన్నమాట. అంటే ఎవ్రీ వీక్ మండే మనకు రిలీజ్ అవుతుంది. వీక్లీ పేమెంట్ ఉంటుంది అన్నమాట ఇందులో మనకు. సో మీరు అమౌంట్ అనేది వీక్లీ పేఅవుట్లో ఖచ్చితంగా పడుతుంది. పడకపోతే మీరు హెల్ప్ సెక్షన్లోకి వెళ్ళి టికెట్ రైజ్ చేయాలన్నమాట, డబ్బులు నాకు పడలేదని. ఓకేనా. దీని తర్వాత మార్నింగ్ పేఅవుట్ అయింది, అకౌంట్లో ఇంకా క్రెడిట్ కాలేదని బ్రదర్ అయితే అడుగుతున్నాడు. సో సోమవారం అంటే ఎగ్జాక్ట్ సోమవారం పొద్దున అమౌంట్ మైనస్ అయిపోతుంది. మీకు క్యాష్ ఎంతైతే వచ్చిందో క్యాష్ ఆన్ డెలివరీ అన్నమాట. ఈ క్యాష్ ఆన్ డెలివరీ ఎంతైతే వచ్చిందో ఆ క్యాష్ ఆన్ డెలివరీ మీ ఎర్నింగ్స్ ఒక 5,000 ఉన్నాయనుకోండి, మీకు క్యాష్ ఒక 2,000 వస్తే ఆ 2,000 మైనస్ అయిపోతుంది. ఫస్ట్ మైనస్ అయినాక మిగతా 3,000 మీ బ్యాంకును బట్టి అది మీకు తొందరగా పడవచ్చు, లేట్గా పడవచ్చు, డిపెండ్ ఆన్ యువర్ బ్యాంక్ అన్నమాట. సో ట్రాన్స్ఫర్ చేసినాక 2 డేస్ అయితే వెయిట్ చేయండి, బుధవారం వరకు వెయిట్ చేయండి. ఓకేనా. సోమవారం నుంచి బుధవారం మధ్యలో ఖచ్చితంగా పడతాయి అన్నమాట. పడకపోతే కంప్లైంట్ పెట్టండి. ఓకేనా. 2 డేస్ వెయిట్ చేసిన తర్వాత కంప్లైంట్ పెట్టండి. దీని తర్వాత అన్న డ్రెస్ బ్యాగు ఇంకా రాలేదని అడుగుతున్నాడు అన్నమాట జొమాటోనే. సో ఈ బ్యాగు, టీషర్ట్స్ అయినా కూడా ఖచ్చితంగా మీకు కొరియర్లో వస్తాయి అన్నమాట. ఈ కొరియర్లో మీరు వచ్చినప్పుడు కొందరు అన్నోన్ నంబర్స్ అయితే కాల్ చేస్తారు కదా, మీరు కూడా నార్మల్ నంబర్స్ అని కొంతమంది లిఫ్ట్ చేయరన్నమాట, అన్నోన్ నంబర్స్ అని. అట్లా లిఫ్ట్ చేయకపోతే వాళ్ళు కొరియర్ బాయ్స్ మీ ఇంటి దాకా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడని మళ్ళీ స్టోర్కే తీసుకుపోతాను అన్నమాట. సో అట్లా మీకు బ్యాగు, టీషర్ట్ వస్తుందని మీకు తెలిసి ఉన్నప్పుడు ఈ అన్నోన్ నంబర్స్ అయినా ఏ నంబర్స్ అయినా మిస్ చేయకండి. ఖచ్చితంగా వాళ్ళ కాల్స్ అయితే లిఫ్ట్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా 2 వారాల లోపు మీకు బ్యాగు, టీషర్ట్స్ వస్తాయి. వారం నుంచి 2 వారాల లోపు, అప్పుడప్పుడు నెల రోజులు కూడా పట్టవచ్చు. మ్యాక్సిమం నెల రోజులు దాటితే 14 నుంచి నెల రోజులు దాటితే మీ టీం లీడర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. దీని తర్వాత అన్న నేను స్విగ్గీలో వీక్లీ వ్యూస్లో మైనస్ ఉందన్న, ఎందుకని అడుగుతున్నాను అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రతిరోజు ఇలానే పడుతుందన్న. నేను 2 వీక్స్ నుంచి చూస్తున్నా, అమౌంట్ కూడా కరెక్ట్ టైం కడుతున్నా కానీ నాకు ₹1 కూడా అకౌంట్కి రాలేదని బ్రదర్ అయితే మెసేజ్ చేసిండు. సో ఇక్కడ అన్ని మైనస్లు ఉన్నాయి, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, స్క్రీన్ షాట్లో చూసుకోండి. సో ఇక్కడ మైనస్లు ఎందుకు ఉన్నాయంటే ఇది ఆన్ బోర్డింగ్ ఫీజు అన్నమాట. 600 మైనస్ ఉంది, ₹1,200. అతను 2 డిసెంబర్ 8 డిసెంబర్లో 567 చేసిండు కదా, ₹328 ఏమో పైన చేసిండు. సో ఈ 1,200 మైనస్ ఉంది. ఫస్ట్ 1,200 కట్టాలి ఆన్ బోర్డింగ్ ఫీజు. ఆ 1,200 కలిసి ₹305 ఇంకా మనమే కట్టేది ఉన్నది కాబట్టి మనకు డబ్బులో బ్యాంకులో అయితే పడట్లేదు. ఓకేనా. డబ్బులు పడకపోవడానికి రీజన్ ఏంటిదంటే ఆన్ బోర్డింగ్ ఫీజు అని ఉంటుంది స్విగ్గీలో. జాయిన్ అయిన తర్వాత మీరు డ్యూటీ చేస్తుంటే అది మైనస్లో పడిపోతుంది. మీరు చేసిన ఎర్నింగ్స్ దాని కింద కట్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా. దీని తర్వాత ఇంకేమున్నది మనకు, హాయ్ అన్న, స్విగ్గీ ఇన్స్టామార్ట్ లొకేషన్ చేంజ్ చేసుకోవాలి ఎలా అని బ్రదర్ అయితే అడుగుతున్నాడు. సో స్విగ్గీ ఇన్స్టామార్ట్లో లొకేషన్ చేంజ్ చేసుకోవాలంటే హెల్ప్ సెక్షన్లోకి పోయి మనకు అందులోనే డ్యూటీ రిలేటెడ్ ఇష్యూస్లో మన చేంజ్ షిఫ్ట్ జోన్ అని ఉంటుంది అన్నమాట. చేంజ్ షిఫ్ట్ జోన్లోకి వెళ్ళి మీకు ఏ ఏరియా కావాలనో, ఏ లొకేషన్ కావాలనో అక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ వెంటనే చేంజ్ అవ్వదు, వారం టైం పడుతుంది. ఆ వారం కూడా మీరు పెట్టుకున్న ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో వేకెన్సీ ఉంటేనే చేంజ్ అవుతుంది. సో మీరు ఎవ్రీ వీక్ టికెట్ రైజ్ చేస్తూ ఉండాలి, అంటే కంప్లైంట్ పెడుతూ ఉండాలి. టికెట్ రైజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే వేకెన్సీ మీరు పెట్టిన లొకేషన్కి ఉంటుందో అప్పుడు ఆ లొకేషన్ చేంజ్ అవుతుంది. సో అవ్వలేదంటే మనమైతే ఏం చేయలేం. సో మనకు స్విగ్గీ యాప్లోనే ఈ ఆప్షన్ ఉంటుంది, అందులోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్నిసార్లు పెట్టినా, 4 సార్లు పెట్టినా మీకు చేంజ్ అవ్వలేకపోతే మీరు మీ టీమ్ లీడర్, మీ ఫ్లీట్ మేనేజర్ని అయితే, స్విగ్గీ ఫ్లీట్ మేనేజర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి ప్రాబ్లమ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి, అతను సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారన్నమాట. నెక్స్ట్ అన్న, నాది జొమాటోలో యాప్లో ఇన్సెంటివ్స్ చూపించడం లేదు, నేను ఆన్ చేసి చాలా రోజులు అవుతుందని బ్రదర్ అయితే అడుగుతున్నాడు అన్నమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటిదంటే మీరు జొమాటోలో కొన్ని రోజులు డ్యూటీ చేస్తారు జాయిన్ అయిన తర్వాత, మళ్ళీ మీకు కుదరక
ఏదో ఒక ప్రాబ్లం వల్ల మీరు డ్యూటీ అయితే బంద్ చేస్తారు. ఇట్లా బంద్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఇన్సెంటివ్స్ అనేటి మీకు అప్డేట్ అవ్వడానికి మినిమం వారం రోజుల నుంచి 14 రోజులు అయితే టైం పడుతుంది అన్నమాట. సో మీరు ఏం చేయాలి, బరాబర్ కొన్ని ఆర్డర్స్ డెలివరీ చేస్తూ ఉండండి. మీరు డ్యూటీ చేస్తున్నప్పుడు వారం నుంచి 14 రోజుల లోపల మీకు ఇన్సెంటివ్స్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఒకవేళ ఇన్సెంటివ్స్ కనుక మీకు డిస్ప్లే అవ్వలేకపోతే మీరు మీ టీమ్ లీడర్ని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం అయితే అతను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఖచ్చితంగా వస్తుంది, రాకపోవడానికి ఏం లేదు. మీరు డ్యూటీ చేస్తుంటే వస్తుంది, మీ ఏరియాకు ఉంటేనే వస్తుంది. అది కూడా మీ ఏరియాలో వేరే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఉన్నాయా లేవా ఫస్ట్ తెలుసుకోండి. వాళ్ళకి ఇన్సెంటివ్ చూపించి మీకు చూపించకపోతే అప్పుడు మీది ప్రాబ్లం అన్నట్టు. అతనికి చూపించట్లేదు, మీకు కూడా చూపించట్లేదు అంటే ఇన్సెంటివ్స్ ఆ ఏరియాకి లేవన్నమాట. ఓకేనా? ఖచ్చితంగా మీరు వారం నుంచి 14 రోజులు డ్యూటీ చేస్తున్నాడని కంపల్సరీ ఇన్సెంటివ్స్ మండే రోజు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? దీని తర్వాత ఇంకేమున్నాయి? హాయ్ అన్న, నేను స్విగ్గీ హైదరాబాద్లో చేశాను, ఇప్పుడు నేను కాకినాడలో ఉన్నా, ఇక్కడికి అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలని బ్రదర్ అయితే అడుగుతున్నాడు అనమాట. సో ఇప్పుడు మీరు స్విగ్గీ హైదరాబాద్లో చేశారనుకోండి, ఇక్కడ నుంచి అక్కడికి చేంజ్ అవ్వాలంటే, ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి చేంజ్ అవ్వాలంటే మనకు యాప్లో ఆప్షన్ ఉండదు. సో మీరు ఏం చేయాలి, ఫ్లీట్ మేనేజర్ ఉంటాడు కదా మీ ఏరియాకి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక లొకేషన్, ఆ లొకేషన్కి ఒక ఫ్లీట్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫ్లీట్ మేనేజర్ని కాంటాక్ట్ అవ్వాలి. యాప్లో ఆప్షన్స్ అయితే ఉండవు చేంజ్ చేసుకోవడానికి. ఆ ఫ్లీట్ మేనేజర్ని కలిసిన తర్వాత నాకు ఇక్కడ నుంచి అక్కడికి పోవాలని మీ ఫ్లీట్ మేనేజర్కి చెప్పండి. చెప్పిన తర్వాత 1 or 2 days లేకపోతే వారం రోజుల లోపల చేంజ్ అవుతుంది. ఒకవేళ చేంజ్ అవ్వకపోతే మళ్ళీ మీరు మీ ఫ్లీట్ మేనేజర్ని అడగండి. అది కూడా చేంజ్ అవ్వకపోతే నెక్స్ట్ మీరు కాకినాడకు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, అక్కడ కూడా మీకు ఒక ఫ్లీట్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫ్లీట్ మేనేజర్ని కలిసినా కూడా నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పండి. అక్కడ నుంచి అయినా పని అయిపోతుంది. సో ఎక్కడి నుంచి అయినా కూడా మీ ఫ్లీట్ మేనేజర్ అనే పర్సన్ స్విగ్గీకి ఒక మెయిల్ పెట్టాలి, ఈ సిటీ నుంచి ఈ సిటీకి వెళ్తున్నాడు అని చెప్పడానికి. చెప్పిన తర్వాత వాళ్ళు చేంజ్ చేసా, మెయిల్ పెట్టినాక చేంజ్ చేసే ఆప్షన్ చేంజ్ చేస్తారన్నమాట. మినిమం 1-2 రోజులు లేకపోతే వారం రోజులల్లా చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? చేంజ్ అవ్వకపోతే మీ ఫ్లీట్ మేనేజర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.